వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ మా పేరెంట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా, చూసేయండి. లెట్స్ గో. ఈ వీడియోలో మా పేరెంట్స్ని కూడా చూపిస్తానన్నాను కదండి, అందుకే మా నాన్నని హాయ్ చెప్పమంటే వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారని గబగబా హాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా మమ్మీని చూసేయండి. ఇంక ఇక్కడ నా డ్రెస్ కూడా చూపిస్తున్నా. గోల్డ్ కలర్లో అయితే చిన్నగా బార్డర్ అయితే వచ్చింది. హ్యాండ్స్కి కూడా జిగ్జాగ్లో అలానే బార్డర్ అయితే వచ్చింది. ఇంకా సింపుల్గా బ్యాంగిల్స్, వన్ చైన్, రింగ్ అయితే పెట్టేసుకున్నా. రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నాకు డైలీ కూడా 2 రింగ్స్ ఉంటాయి. ఇంక ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే తెచ్చేసుకున్నా రింగ్. ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. అలానే మీరు నా అవుట్ఫిట్ కూడా చూడాలనుకుంటారు కాబట్టి నేనైతే నా అవుట్ఫిట్ కూడా చూపిస్తున్నా. ఇక్కడ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పొంగల్ అంటే కైట్స్ కన్ఫామ్గా ఉంటాయి కాబట్టి మా ఇంటి పక్కన పిల్లలందరూ అయితే ఎగరేస్తున్నారు. అదైతే 10 రూపీస్ అంట. ఇంకా ఈ 3-4 డేస్ నుంచి అయిపోంట మాటమే సరిపోతుంది. నేను తీద్దామని వెళ్ళినప్పుడు అయితే అది అంత పైకి ఏం వెళ్ళలేదు. తర్వాత అయితే చాలా పైకి వెళ్ళింది. ఇంకా అప్పుడు వాళ్ళు పిలిచి అక్క చాలా పైకి వెళ్ళింది, రా అక్క వీడియో తీద్దుకొని అని పిలుస్తున్నారు. కానీ మన కంటికి అయితే కనిపిస్తుంది కానీ కెమెరాకి అయితే అస్సలు క్యాప్చర్ అవట్లా. నేను ఇంకా అదే చెప్తున్నా, కెమెరాకి అయితే అస్సలు క్యాప్చర్ అవ్వట్లేదు, కంటికి అయితే కనిపిస్తుందని. ఇలా మీ చిన్నప్పుడు ఈ ఫెస్టివల్కి మీలో ఎంతమంది ఎగరేసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చైల్డ్హుడ్ మెమోరీస్ గోల్డెన్ మెమోరీస్ అని నేనంట, మరి మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊర్లో ఏం ఫేమస్ అని అడగొచ్చు, కొండ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి ఏం ఫేమస్సో. నాకు ఇలా పందాలు చూడటం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఎవ్రీ ఇయర్ అయితే పందెం జరిగేటప్పుడు నాకు వీడియో తీసి పెడతారు. అలానే ఈ ఇయర్ కూడా వీడియో చిన్న క్లిప్ అయితే తీశారు, కానీ వీడియో తీయటానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదంట. ఇంకా రిస్క్ ఎందుకులే అని వాళ్ళు కూడా క్యాప్చర్ చేయలేదు. తీసినా కూడా తెలియకుండా తీయాలి కాబట్టి. పండగ అంటేనే లేడీస్కి ముగ్గులు కాబట్టి భోగి ముందు రోజు నైట్ మేమైతే ముగ్గులు వేసాము. మరి అవి కూడా చూసేద్దాం. ఇలా అయితే మేము కలర్స్ తెచ్చుకున్నాము. మాకు వచ్చినట్టు ఉన్న ప్లేస్లో చిన్న చిన్నగా ఇలా అయితే కొన్ని ముగ్గులు వేసుకున్నాము. వాటికే రంగులు కూడా వేసాము. ఆవండి ఇక్కడ కోడిపుంజులు పందెం వేసుకుంటున్నట్లు వేసాము. అలానే హ్యాపీ భోగి అని రాయటానికి కొంచెం డిజైన్గా వేస్తున్నాము. అన్ని ప్లేసెస్లో ఫస్ట్ అయితే ముగ్గు వేసేసుకున్నాక ఇంకా కలర్స్ అయితే వేస్తున్నాము. ఇక్కడ మా అమ్మ అయితే దీనికి కలర్ వేస్తుంది, ఇంకా నేను కూడా పక్కన ఉన్న వాటికి వేస్తున్నా. ఇక్కడ గోమాతకి వేస్తుంది అయితే నేనేను. ఇంకా ఫుల్ వీడియో చూసేయండి. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాము ఈ ముగ్గులు చూపించేంత వరకు. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మా భోగి అయితే చాలా సింపుల్గా జరిగింది. నాన్న అన్నయ్య అయితే బయటికి వెళ్ళారు. జెంట్స్ ఇంట్లో లేకపోతే స్పెషల్స్ కూడా ఏముండవు. వాళ్ళిద్దరు కూడా ఇంట్లో ఉంటే నాన్ వెజ్ తెచ్చి వాళ్ళ కోసమైనా చేసేవాళ్ళం. మేమిద్దరం ఎలానో నాన్ వెజ్ తినాం కాబట్టి ఈరోజు మండే కాబట్టి మేము ఇంకేం చేసుకోలేదు. పప్పు వేసుకొని అయితే అన్నం తినేసాం. పిండి వంటలు చేయలేదు అని డౌట్ రావచ్చు. అవైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి అయితే వస్తే మా అమ్మ అండ్ అమ్మమ్మ పంపిస్తారు. ఈ వీడియో అయితే పొంగల్ రోజు పోస్ట్ అవుతుంది కాబట్టి ముందుగా మీ అందరికీ హ్యాపీ పొంగల్. మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజుకైతే ఇదే మన వీడియో. మరి ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.